ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉందని విపత్తుల శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అల్పపీడనం ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చు. ఎల్లుండి శనివారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాళ్ళ సాయంత్రం 5 గంటల నాటికి మన్యం జిల్లా సీతంపేటలో 5.8 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా మందసలో 4.9 సెంటీమీటర్లు, అల్లూరు జిల్లా మంచింగిపుట్టలో 44.5 మిల్లీమీటర్లు, చింతపల్లిలో 41.5 మిల్లీమీటర్లు, వజ్రపు కొత్తూరులో 40.7 మిల్లీమీటర్లు వర్షపాతం రికార్డైంది.